ఉంటారు. అప్పుడు పక్కన వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళను కూడా అంత క్లీన్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా క్లీన్గా ఉండడం ఎక్స్పెక్టేషన్స్ చాలా ప్రాబ్లం అవుతాయి. అదే ప్రతిదీ చెక్కింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఓసిడి ఉన్న వాళ్ళకి కొంతమందికి చెక్కింగ్ ఓసిడి ఉంటుంది. ప్రతిదీ చెక్ చేసుకుంటూ ఉంటారు, నేను తలుపు పెట్టానా లేదా అని. అప్పుడు పక్కన వాళ్ళని కూడా అదే విధంగా కన్ఫర్మ్ చేయమంటూ ఉంటారు, నేను పెట్టానా లేదా, గొల్లెం పెట్టానా లేదా అని చెక్ చేయమంటూ ఉంటారు. అది ఒకటి. తర్వాత వాళ్ళు ఇంట్లో ఫ్లోర్ చాలా క్లీన్గా ఉంచుకోవాలనుకుంటారు. ఎవరిని ఇంట్లోకి చెప్పులు లేకుండా రానివ్వరు. వాళ్ళు వచ్చి వెళ్ళినా మళ్ళీ క్లీన్ చేయాల్సి వస్తుంది. సో ఎవరిని ఇంట్లోకి రానివ్వడం ఇబ్బంది అవుతుంది, ఇంట్లోకి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటప్పుడు ఈ పార్ట్నర్స్, హస్బెండ్ కానీ లైఫ్ పార్ట్నర్స్ కానీ ఇంట్లో ఎవరైనా ఇంట్లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ ఆ క్లీనింగ్లో ఆ ఓసిడి థాట్స్లోనే ఉంటారు. ఇంకా వేరేటివి షేర్ చేసుకోరు. ఇంట్లో వేరే ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ థింగ్ ఇది రికగ్నైజ్ చేసిన వెంటనే సైకాలజిస్ట్ దగ్గర కానీ సైకాట్రిస్ట్ దగ్గర కానీ తీసుకురావాలి. వాళ్ళు సివియారిటీని బట్టి మందులు, కౌన్సిలింగ్ ఇస్తారు. ఇదే కాకుండా మైల్డ్గా ఉన్నప్పుడు ఎక్సర్సైజు, యోగా, తర్వాత మెడిటేషను, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామ ఇట్లాంటివి చాలా హెల్ప్ అవుతాయి. అంటే వాళ్ళ యాంగ్జైటీ రిలాక్సేషన్ టెక్నిక్స్ బాగా హెల్ప్ అవుతాయి. కొంతమంది స్పోర్ట్స్ ఆడతారు. స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్పోర్ట్స్ కూడా ఒక రిలాక్సేషన్ టెక్నికే. మ్యూజిక్ వినడము, స్పోర్ట్స్ ఆడడము, ఇవన్నీ. మెయిన్గా ఫిజికల్ హెల్త్ కూడా చాలా కరెక్ట్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ హెల్త్ పాడైతే మెంటల్ హెల్త్ వర్స్ట్ అవుతుంది. మెంటల్ హెల్త్ బాగోకపోతే ఫిజికల్ హెల్త్ వర్స్ట్ అవుతుంది. అందుకని ఫిజికల్ హెల్త్ కూడా అప్ టు డేట్ నార్మల్గా ఉంచుకోవడం చాలా